అండి, అందరికీ నమస్కారం. నేను మీ సుప్రజ అమరండి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి ట్రెడిషనల్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యారెట్ పరోటా. పిల్లలు ఇష్టంగా తినేలా ఎలా లంచ్ బాక్స్లో పరోటా చేసి ఇవ్వండి, వదిలిపెట్టకుండా తింటారు. టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ. చాలా ఈజీగా తక్కువ టైంలో వీటిని తయారు చేసుకోవచ్చు. సో వీటి గురించి తెలుసుకోబోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లో 2 కప్స్ గోధుమ పిండిని యాడ్ చేసుకుందాము. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్, 2 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని వాటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాల్సి ఉంటుంది. ఆయిల్ అనేది పిండిలో బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు అందులో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మనం చపాతీ పిండి మాదిరిగా కలుపుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత వీడియో క్లిప్లో చూపిస్తున్న మాదిరిగా ఈ విధంగా ఒక 5 మినిట్స్ మనం పిండి అనేది స్మూత్గా తయారయ్యేలాగా మనం ఈ విధంగా కలుపుకోవాల్సి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ మనం చూస్తే పిండి అనేది చాలా స్మూత్గా తయారైంది. ఇలా తయారు చేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఈ లోపు ఒక 1/2 కిలో క్యారెట్స్ని తీసుకొని వాటి యొక్క పై పీల్ తొలగించుకోవాల్సి ఉంటుంది. ఇలా అన్నిటికీ పై తొక్కను తొలగించుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు వాటి యొక్క చివరలను కట్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని క్యారెట్స్కి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటిని వాటర్లో యాడ్ చేసుకొని వాటర్లో క్యారెట్స్ను బాగా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా క్లీన్ చేసుకొని వీటిని పక్కకు తీసుకుందాము. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని మనం క్లీన్ చేసి పెట్టుకున్న క్యారెట్స్ను వీడియో క్లిప్లో చూపిస్తున్న మాదిరిగా తురుముకోవాల్సి ఉంటుంది. ఈ సైజులో ఉండేలాగా తురుముకోవాలండి. ఇలా అన్నిటినీ తురుముకొని పక్కన పెట్టుకుందాము. ఇలా పక్కన పెట్టుకున్న క్యారెట్ తురుమును ఇప్పుడు ఒక బౌల్లో యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ అనేది బయటికి వస్తుందండి. ఈ 10 మినిట్స్లో ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ను బయటికి తీసేయవచ్చండి. ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత మనము ఇలా క్యారెట్ తురుమును పిండి ఎక్స్ట్రా వాటర్ అనేది తీసేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల మనకు పరోటా చేసేటప్పుడు చాలా ఈజీగా వస్తుందండి. సో ఇలా మొత్తం క్యారెట్లో ఉన్న వాటర్ను తీసివేసి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే బౌల్లో మనం వాటర్ తీసివేసిన క్యారెట్ తురుమును అందులో యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ తరిగి పెట్టుకున్న అల్లం, 1 టీ స్పూన్ తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, 4 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, లిటిల్ పించ్ ఇంగువ, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, తరిగి పెట్టుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకొని అలాగే టేస్ట్కి సరిపడంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని వాటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కలుపుకొని వీటిని పక్కన పెట్టుకుందాము. ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత మనం ముందుగానే తడిపి పెట్టుకున్న గోధుమ పిండిని పరోటాకు అవసరమైనంత పిండిని తీసుకొని ఈ విధంగా బాల్ లాగా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్ లాగా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. మనం స్టఫింగ్కు క్యారెట్ తురుము అనేది రెడీగా పెట్టుకున్నాం కదా. సో స్టఫింగ్ అనేది దీంట్లో చేయాలి కాబట్టి వీటిని ఒక ముందుగా బౌల్ లాగా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా తయారు చేసుకొని క్యారెట్ తురుమును స్టఫ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా క్యారెట్ తురుము అనేది స్టఫ్ చేసుకున్న తర్వాత వీటిని క్యారెట్ తురుము అనేది బయటికి రాకుండా మనం వీటిని క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది. వీడియో క్లిప్లో చూపిస్తున్న మాదిరిగా చాలా జాగ్రత్తగా మనం వీటిని క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఒక చోట పలుచన ఒక చోట మందం ఉంటే మనం వీటిని ఒత్తుకునేటప్పుడు స్టఫింగ్ అనేది బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి క్లోజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా క్లోజ్ చేయాలండి. ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి పిండిలో డిప్ చేసి వీటిని చపాతీ స్టిక్ సహాయంతో మనం వీటిని తయారు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎక్కువ ప్రెస్ చేయకుండా చాలా లైట్గా ప్రెస్ చేస్తూ మనం పరోటా అనేది తయారు చేసుకోవలసి ఉంటుందండి. ఎక్కువ ప్రెస్ చేస్తే లోపల ఉన్న క్యారెట్ అనేది బయటికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ ప్రెస్ చేయకుండా చాలా లైట్గా ప్రెస్ చేస్తూ మనం పరోటా అనేది తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే సేమ్ ప్రాసెస్లో మిగిలిన వాటిని కూడా తయారు చేసుకోవలసి ఉంటుందండి. ఇలా క్యారెట్ అనేది బయటికి రాకుండా మనం వీటిని క్లోజ్ చేసుకోవలసి ఉంటుంది. ఇలా క్లోజ్ చేసుకొని సేమ్ ప్రాసెస్లో మనం ముందు వాటికి ఎలా చేసుకున్నామో స్టఫింగ్ బయటికి రాకుండా అనేది అలాగే చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై పెన్నం పెట్టుకొని పెన్నం అనేది వేడి అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న క్యారెట్ పరోటాలను వాటిపై యాడ్ చేసుకొని ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిపై నెయ్యి యాడ్ చేసుకొని 2 సైడ్స్ బాగా కాల్చుకోవలసి ఉంటుందండి. ఇక్కడ నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏదైనా అప్లై చేసుకోవచ్చండి. నెయ్యి యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. సో అందుకోసమే ఇక్కడ నెయ్యి యాడ్ చేయడం అనేది జరిగింది. ఇలా 2 సైడ్స్ నెయ్యిని యాడ్ చేసుకొని ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా వేయించుకోవలసి ఉంటుంది. ఇలా వేయించుకొని పక్కకు తీసుకోవాలి. అలాగే మిగిలిన వాటికి కూడా సేమ్ ప్రాసెస్లో నెయ్యిని యాడ్ చేసుకుంటూ 2 సైడ్స్ బాగా వేయించుకోవలసి ఉంటుందండి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని పక్కకు తీసుకుందాము. ఇలా తయారు చేసుకున్న తర్వాత పిల్లలకి ఇష్టమైన పిజ్జా షేప్లో వీటిని కట్ చేసి ఇవ్వడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. చాలా టేస్టీగా, ఈజీగా మరియు హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీ అని చెప్పవచ్చు. లంచ్ బాక్స్కి ఇలా తయారు చేసి పెడితే అస్సలు వదిలిపెట్టకుండా తినేసి వస్తారండి. అంత టేస్టీగా ఉంటాయి. చాలా హెల్దీ ఫుడ్. పిల్లలని కాదు పెద్దలైనా సరే ఈజీగా చేసుకొని తినేయవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. వీలైతే ఒక్కసారి ఇంటి దగ్గర ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.